ఒక పోలీసే దొంగతనం చేస్తే ఏమవుతుంది? సొసైటీని కంట్రోల్‌లో పెట్టాల్సిన పోలీసే కంట్రోల్ తప్పితే, మన బాడీలో కూడా అదే జరుగుతుంది. మన బాడీలో కూడా ఒక పోలీస్ ఉన్నాడు తెలుసా? ఎప్పుడైనా మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు, బాడీలో ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, ఆ పర్టిక్యులర్ పార్ట్‌కి వెళ్ళి వితిన్ అవర్స్‌లో ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ పోలీస్‌దనమాట. బట్ చాలా సార్లు ఈ పోలీసు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా సరే, ఆ పార్ట్‌కి వెళ్ళి అనవసరమైన ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకీ పోలీస్ ఎవరో తెలుసా? ఇన్ఫ్లమేషన్. నిజానికి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా అవసరం. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే వాపు రావడం, చుట్టూ రెడ్‌గా అవ్వడం, ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగినప్పుడు మనకి ఫీవర్ రావడం, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయన్నమాట. కానీ చాలామందికి అనవసరంగా ఎలాంటి ఇష్యూ లేకపోయినా సరే రెగ్యులర్‌గా ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. దీన్నే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా అనమాట. సో ఇన్ఫ్లమేషన్ అనేది, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది జాయింట్స్‌లో వస్తే మీకు ఆర్థరైటిస్ వస్తుంది. ఇది బ్లడ్‌లో వస్తే మీకు పీసీఓఎస్, ఫెర్టిలిటీ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఇదే గనక మీకు న్యూరో సెల్స్‌లో వస్తే యాంగ్జైటీ, డిప్రెషను, మెమరీ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కాన్సంట్రేషన్ సరిగ్గా లేకపోవడం. ఇదే గనక పొట్టలో వస్తే గట్ ఇష్యూస్, అంటే జీర్ణం సరిగ్గా అవ్వకపోవడం, గ్యాస్ రావడం, కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూ తీసుకున్నా సరే ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉంటుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉంటుంది. ఇంతకీ ఈ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందో తెలుసా? మన లైఫ్ స్టైల్ వల్ల. మనం సరిగ్గా పడుకోకపోయినా, మనం ఆల్కహాల్ తాగినా, షుగర్ కంట్రోల్‌కి మించి తిన్నా, లేదా బయట జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఈ కరప్ట్ పోలీస్ ఆఫీసర్‌కి మనం రైట్స్ ఇచ్చినట్టే. సో ఇంక వీడు మన మాట వినడనమాట. సో మీ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ తప్పుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక పూర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు అని గుండెలు బాధేసుకుంటూ ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి.